హలో అందరికీ. నేను మా మ్యారేజ్ డే సందర్భంగా వలిమడి సీతారామచంద్రస్వామి టెంపుల్కి వెళ్ళాము మేము. చూడండి, అది కొండపైన ఉండడం వల్ల చాలా ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఒక కోనేరు ఉంది. ఇక్కడ ఈ కోనేరులో రాముల వారు ఉన్నారంట. వాటర్ ఎప్పటికీ ఇంకిపోవంట, అలాగే ఉంటాయంట. చూడండి, ఇక్కడ వల్మిడి అని ఎందుకు వచ్చిందంటే, వాల్మీకి జన్మించాడు కాబట్టి ఈ గ్రామాన్ని వల్మిడిగా పేరుగాంచిందట. ఇక్కడ చూడండి, శిల్పాలు కొండపైన ఎలా చెక్కారో ఇవన్నీ ఇక్కడ వల్మిడి గుట్టపైన ఉన్నాయి. నేను ఇది ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. శ్రీరామ పట్టాభిషేకం అని రాసింది దానిపైన. నాకు కూడా తెలియదు దాని గురించి. అక్కడ ఎందుకు అలా అన్ని విగ్రహాలు చెక్కి ఉన్నాయో. ఇక్కడ రాముల వారిని ఒక 1-2 years బ్యాక్ ఇక్కడ కొత్తగా ప్రతిష్ఠించారు. గుడి ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. సైలెంట్గా, కామ్గా, ఎవరికైనా ప్రశాంతత కావాలనుకునేవారు ఒకసారి వెళ్ళి దర్శించుకొని ఒంటిమిట్ట తర్వాత నాకు అక్కడ ఎంత ప్రశాంతత ఉందో ఇక్కడ అంత ప్రశాంతంగా సైలెంట్గా ఉంది, కామ్గా. అక్కడ వ్యూస్ కొన్ని నేను వీడియోస్ తీసుకున్నాను, మీకు చూపిస్తున్నాను చూడండి. అసలు కొండపైన ఉండేసరికి మొత్తం చుట్టూ బాగా కనబడుతుంది టెంపుల్. అప్పుడు ఎండ కదా, March 4th కాబట్టి అప్పుడు ఎవరు లేరు ఆ రోజు, బుధవారం. అది శ్రీరామనవమి రోజు అయితే మొత్తం నిండిపోతుంది. ఇక్కడ గోపురం చూడండి, ఇక్కడ ముందు గోపురం ఫ్రంట్ వ్యూ చూడండి. టెంపుల్లో ఇక్కడ అన్ని ఫొటోస్ దిగాను నేను. కొన్ని లొకేషన్స్ బాగున్నాయి, అక్కడ ఫొటోస్ దిగాను చూడండి. కొన్ని చాలా బాగా అనిపించింది నాకు. బొట్టు మాత్రం భలే ఉంది ఇక్కడ హైలైట్. మా తిరుపతిలో ఒకలాగా, రాముని దగ్గరకు ఒకలాగా పెడతారు కదా బొట్టు పెట్టుకోగానే అది అలా ఒక రకమైన అనిపించింది. ఈ వెనుక ఫోటోల వెనుక బావి గిరక చూడగానే మీకు పాత డేస్లో గుర్తుకున్నాయి కదా.